శ్రీధన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి బహుళపక్ష ఏకాదశి ఏప్రిల్ 23 సాయంత్రం 4:43 నుంచి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:32 వరకు. బహుళపక్ష ద్వాదశి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:32 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 11:45 వరకు. నక్షత్రం శతభిష ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12:07 నుంచి ఏప్రిల్ 24 ఉదయం 10:49 వరకు. పూర్వభద్ర ఏప్రిల్ 24 ఉదయం 10:49 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 8:53 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 24 ఉదయం 3:43 నుంచి ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:32 వరకు. కౌలవ ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:32 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 1:13 వరకు. తైటిల ఏప్రిల్ 25 ఉదయం 1:13 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 11:45 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం మధ్యరాత్రి 1:53 నుంచి తెల్లవారుజామున 3:21 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:21 నుంచి ఉదయం 5:08 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండం ఉదయం 5:57 నుంచి ఉదయం 7:32 వరకు. గుళిక ఉదయం 9:06 నుంచి ఉదయం 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి ఉదయం 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. వర్జ్యం సాయంత్రం 4:42 నుంచి సాయంత్రం 6:10 వరకు. చంద్రమాసం అమంత చైత్రం పూర్ణిమంత వైశాఖం శక సంవత్సరం జాతీయ క్యాలెండర్ ప్రకారం వైశాఖం 4/1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ అనేక పనులలో చురుకుగా పాల్గొని విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేయడం సరిగ్గా చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఖర్చులు తగ్గుతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా కొత్తది కొనొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు తమ ప్రియమైన వారితో తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం లభిస్తుంది. వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజు వారి రాశి ఫలాలు. వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. మీరు నగరం వెలుపల లేదా దేశం వెలుపల ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. ఈరోజు మీ ప్రేమ జీవితానికి మంచి రోజు అవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏదైనా మార్గం చెప్పొచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పటి వరకు మీరు ఏమి కోల్పోయారో ఏమి సంపాదించారో మీకు తెలుస్తుంది. జీవితాన్ని సరైన దృక్కోణంలో చూడడం ద్వారా ముందుకు సాగడానికి ఇది మీకు సహాయపడుతుంది. దీనిపై కొంత శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు తమ ప్రియమైన వారిని ప్రేమగా చూస్తారు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శనిదేవుడికి దర్శించుకొని నూనె సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజు వారి రాశి ఫలాలు.
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కొంతకాలంగా మీరు బాధ పెడుతున్న సమస్యలకు కొన్ని పరిష్కారాలను కనుక్కుంటారు. మీ వ్యాపారం మరింత బలపడుతుంది. మీ వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. మీ ఆదాయం బాగుంటుంది. దానితో పాటు మీరు విలాసాలు వనరులపై కూడా ఖర్చు చేస్తారు. మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజు వారి జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవితం భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ జీవితం భాగస్వామ్యంతో కొనసాగించడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ప్రియమైన వ్యక్తిపై ఏదో ఒక దాని గురించి కోపంగా ఉండొచ్చు. మీరు మంచి ఫలితాలను పొందుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం పొందుతారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి ధూర్వ నైవేద్యం సమర్పించాలి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజు వారి రాశి ఫలాలు. కన్యారాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సాయంత్రం నాటికి మీరు కొన్ని చింతల నుండి విముక్తి అవుతారు. మీ ఆదాయం కొంచెం మెరుగ్గా ఉంటుంది. సాధారణం కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. మీ పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది, కానీ మీ జీవిత భాగస్వామి కొంచెం చిరాకుగా ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మీరు పని విషయంలో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీ ఆదాయం బాగుంటుంది. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచించవచ్చు. పని పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వాదనలు జరుగుతాయి. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈరోజు సంతోషకరమైన క్షణాలు లభిస్తాయి. వారు తమ ప్రియమైన వారి ప్రవర్తనతో కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. మీ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకే చోట కూర్చోడానికి బదులుగా ఒకేసారి అనేక పనులు చేయాలనుకుంటారు. మీ కుటుంబంలో శాంతి ఉంటుంది. మీరు కుటుంబ కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. మీ బాధ్యతలను కూడా అర్థం చేసుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి ప్రియమైన వారి నుండి శుభవార్త అందొచ్చు. పనిపరంగా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజు వారి రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఉద్యోగులకు ఈరోజు తాము చేసే పనిలో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొందే సమయం ఆసన్నమైంది. మరోవైపు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ ప్రియమైన వారి కోసం కోపాన్ని కూడా తగ్గించుకుంటారు. వారిని ఒప్పించడానికి ప్రయత్నించాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. వాతావరణంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ జీవిత ప్రాధాన్యతపై దృష్టి పెట్టండి. పనికి సంబంధించి ఇలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా బాగుంటుంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఈరోజు మీ పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులు మీకు చాలా రంగాల్లో మద్దతు ప్రకటిస్తారు. ఖర్చులు పెరగడం వల్ల మీ మనస్సు కొంత ఆందోళన చెందుతుంది. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది కాబట్టి మీకు కొంత భారంగా అనిపించవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించవచ్చు. మీ వైవాహిక జీవితంలో బాగుంటుంది. ప్రేమ వ్యవహారం జీవితంలో మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణుని పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది కానీ మీ ఖర్చులు పెరుగుతాయి. మీ బాస్తో ఏదో ఒక విషయంపై మీకు వాదన ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారితో మంచి క్షణాలు గడుపుతారు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పార్వతీదేవి అమ్మవారిని పూజించాలి. చూశారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.